ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదిరాయి. మే నెల రాకముందే ఎండలు టారెత్తిస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరు జిల్లా కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట, లక్ష్మీ నర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వచ్చే 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ 2 రోజులు ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు కండువా లేదా రుమాలు తలకు కట్టుకోవాలని, వెంట గొడుగు తీసుకువెళ్లాలని అధికారులు చెప్పారు.